అదేవిధంగా మన నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీమతి పుట్టారేణకమ్మ గారిని ఈ వేదిక అలంకరించగా కోరుతున్నాను. అదేవిధంగా సార్ నీలకంఠ సార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అధ్యక్షులు వారు మేడం గారికి బుకే ఇవ్వాల్సిందిగా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఏదో కొంత ఒకరిద్దరు మనుషులు అనవసరంగా వికలాంగుల సంఘాలు ఈ పార్టీకి మద్దతు ఈ పార్టీకి మద్దతు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి కేవలం వాళ్ళ మనుగడ కోసం వాళ్ళు ఏదో మిస్లీడ్ చేస్తున్నందుకు మేము మనోవేదన చెంది మేమందరం ఒకటే మా కమ్యూనిటీ పరంగా మా సమస్యల కోసం ఏ రాజకీయ నాయకులు పరిష్కరిస్తారో వాళ్ళకే మా మద్దతు ఉంటుందని తెలియాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించినాం మేడం. ఇక్కడ వచ్చేసి పార్టీలకు అతీతంగా వికలాంగులు వచ్చినారు. పార్టీ వికలాంగులకు ఎటువంటి పార్టీ లేదు, కేవలం కమ్యూనిటీ వాళ్ళ పార్టీ, డిజేబుల్ కమ్యూనిటీ. దీన్ని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను మేడం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తే మీరు ఖచ్చితంగా ఈషా అహ్మద్ గారికి, ఈరన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక ఈషాద్ గారు ఈజ్ అన్ అడ్వకేట్ కూడా, ఆయన ఒక అడ్వకేట్, ఒక న్యాయవాది అని కూడా ఉన్నాను. ఇందాక చాలా విషయాలు చెప్పారు. వీటన్నిటినీ తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాను. ఇవన్నీ కూడా ప్రభుత్వంలోనే చేయాల్సిన మార్పులు, అక్కడనే రెజల్యూషన్స్, అక్కడనే బిల్స్ పాస్ అవ్వడం కానీ అక్కడే జరగాల్సిన విషయాలు ఇవి. మామూలుగా మనం ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అసెంబ్లీలో తప్పకుండా ఈ విషయాలను రేస్ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ర్యాంప్స్ కావాలన్నారు. అది ఇన్ఫ్యాక్ట్ ర్యాంప్స్ తర్వాత వాష్రూమ్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలి. మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా, స్టేట్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం కూడా ఏ ప్రభుత్వ ఆఫీసుల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఆఫీసెస్లో అది ఒక నామ్ అన్నమాట. అక్కడ వికలాంగుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్స్ తయారు చేయాలి, వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్స్ కూడా ఉండాలి. ఇది ఒక ఈవెన్ ప్రైవేట్ వ్యవస్థల్లో కూడా, ప్రైవేట్ సంస్థలలో కూడా వాళ్ళకి ఏమైనా అఫిలియేషన్ రావాలి అంటే ఈ నామ్స్ని కంపల్సరీ వాళ్ళు ఉంటేనే వస్తాయి. అది కంపల్సరీ. ఇది ఇప్పుడు మనం దాన్ని అడగాల్సి వస్తుంది అంటే నిజంగా బాధేస్తుంది. తప్పకుండా వీటిని మరొక్కసారి నేను గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వెళ్ళి వాటన్నిటిని కూడా తయారు అయ్యేలాగా నేను వర్క్ చేస్తాను తప్పకుండా. మరి అలాగే ఇంటి స్థలాలు వచ్చేసి మీ అందరికీ కూడా నార్మల్ ప్రొసీజర్ల ప్రాసెస్లో కూడా రావాలి. ఎందుకంటే మీరు కూడా సెపరేట్ యూనియన్ అనే తర్వాత యూనియన్ అండ్ మామూలుగా ఇన్ జనరల్ ప్రాసెస్లో కూడా ఇల్లు లేని వారికి ఇల్లుని అప్లై చేసుకుంటే అది మీకు ప్రాసెస్లో వస్తుంది. మీరు మీ వార్డ్స్లో మీ కౌన్సిలర్స్ ఎక్కడైతే ఉంటారో మీరు ఇల్లు లేకపోతే ఇల్లుని మీరు అప్లై చేసుకోండి. వాటి గురించి కూడా నేను గవర్నమెంట్ నుంచి డిస్కస్ చేస్తాను. తప్పకుండా మీకు కూడా ఇల్లు వచ్చే అర్హత ఉంది, హక్కు కూడా ఉంది, తప్పకుండా మీకు రావాలి. అలాగే పాఠశాలల గురించి, అంటే వికలాంగులకు సపరేట్ పాఠశాలనా లేకపోతే వికలాంగుల పిల్లలకు పాఠశాలలా? వికలాంగుల పిల్లలకు పాఠశాలలు అంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ప్రతి పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ఏ ఫీజు కట్టక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి తల్లికి కూడా అమ్మఒడి వస్తుంది.
గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్ బెస్ట్ ఉన్నాయి నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే అంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టి, పిల్లలకి మంచి స్కూల్ యూనిఫామ్స్ ఇచ్చి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కోసము, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కోసం జగనన్న పడుతున్న తపన, ఆ ప్రయత్నము మీరు అందరూ కూడా చూసే ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీకు ఆల్రెడీ ఆ స్కూల్ వ్యవస్థ ఉంది, మీరు ఆ స్కూల్స్లో జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే మీకు ఇంటికి దగ్గరలో ఉన్న స్కూల్స్ ఏవైనా గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే మీరు పిల్లల్ని పంపించవచ్చు. అక్కడ మీకు అమ్మఒడి కూడా వస్తుంది. తర్వాత పిల్లలు పెద్దగా అయ్యాక వాటికి కూడా మళ్ళీ మిగతా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, జగనన్న అందిస్తున్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ మా. మీకు ఆ బెనిఫిట్ తీసుకునే హక్కు ఉంది. మీకు ఒకవేళ రాకపోతే మటుకు మీ వాలంటీర్స్ కానీ, మీ కౌన్సిలర్స్ కానీ మీరు అక్కడ వెళ్ళి అడగచ్చు. లేకపోతే నేను కూడా అవైలబుల్ ఉంటాను కాబట్టి మీరు మా ఆఫీస్కి కూడా, ఎందుకంటే మీరు రావడం చాలా ఇబ్బంది నాకు తెలుస్తూ. ఎందుకంటే మీరు అందరిలాగా 10 సార్లు తిరగలేరు, ఒక్కసారి తిరగాలంటేనే చాలా ఇబ్బంది పడతారు. అలాంటిది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మా ఆఫీస్ వాళ్ళకి మీరు ఫోన్ చేసినా కూడా మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాము, సహాయ సహకారం తప్పకుండా అందిస్తాము. అలాగే పొలాల గురించి అడిగారు. మరి ఇందులో రైతులుగా ఉన్న వారికే ఫార్మ్స్, పొలం అవైలబిలిటీ ఉంటుంది. రైతుగా మరి మీరు రైతులుగా చేసుకోగలుగుతాము అన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే పొలాల గురించి డెఫినెట్లీ జగనన్నతోటి డిస్కస్ చేస్తాను. ఇంకా మిగతావి ప్రభుత్వ